నిర్మాణం పునర్నిర్మాణం చేపట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్తగా ఈ నిర్మాణం మళ్ళీ శంకుస్థాపనకు మోడీ గారు రావటం, ఈ ముగ్గురు 2 ఇంజన్లతో కార్యక్రమం జరుపుతానికి ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. ఒక రైతుగా చాలా సంతోషంగా ఉన్నా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం మీకుందా? బాగా 100% నమ్మకంగా ఉంది. ఎందుకనంటే ఆయన స్వభావం అలాంటిది, ఆయన చేసిన కార్యక్రమాలు పాత రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి, ఇప్పుడు ఆయన కష్టపడుతున్న తీరు అలాంటిది. అందువల్ల అంటే అమరావతి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కావాలని భూములు దారాదత్తం చేయడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు. లేదా అందుకే మేము 3 రాజధానులు అంటున్నాం, అది దాని వైసీపీలు అంటున్నారు. అవునండి, అట్లయితే ఈ దీంట్లో చాలా మంది రైతులు ఉన్నారండి, చాలా కులాలు ఉన్నాయి, చాలా మంది రైతులు ఉన్నారు. అందరూ కూడా 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాం. అదే విధంగా ఇప్పుడు తీసుకోవడానికి కూడా మా రైతులందరూ సుముఖంగానే ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన విజన్ అలాంటిది, ఇప్పుడు చేసే విజన్ కూడా అలానే ఉంది కాబట్టి మేము ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నామండి. అంటే కృష్ణానది పక్కనే ఉంది, వరదలు వస్తుంటే మునిగిపోతుంది, అక్కడ నిర్మాణం చేపట్టడం కరెక్ట్ కాదు, కావాలని నిర్మాణం చేపడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. కృష్ణానది వరదలకి అమరావతిలోకి నీళ్లు రాలేదు కదండి, అవతల ఒడ్డున వచ్చినాయి. అది కూడా ఎన్నో సంవత్సరాలు 60-70 సంవత్సరాల తర్వాత అంత వరద వచ్చింది, అయినా అమరావతిలోకి నీళ్లు రాలేదు. అయినా మళ్ళీ వరదలు వస్తున్నాయి, మునిగిపోద్ది, అలాంటి దాంట్లో ఇట్లా నిర్మాణం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదుగా. చెప్పే అబద్ధాల్లో కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలి. ఇవాళ మోడీ గారు వస్తున్నాడు, ఈ అమరావతి మీద ఏదో ఒకటి అమరావతి భూముల్ని ఉపాధి దొరికిద్ది అంటారా? ఉపాధి దొరికింది, పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నమ్ముకుంటున్నాం. ఉపాధితో పాటు మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది అనుకుంటున్నాం. రైతులు సంతోషంగా ఉన్నారు అమరావతి ఇవ్వటం వల్ల? చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు రైతులు ఈ పొలం మామూలుగా పంటలు పండించుకునే వాళ్ళం. ఇవాళ ఒక అంతర్జాతీయ నగరానికి పునాది వేయడానికి మేము సహకరిస్తున్నాం. మాకు అన్ని అండదండలు గవర్నమెంట్ ఉంది. గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డం, కానీ ఇప్పుడు మళ్ళీ పాత కార్యక్రమాలన్నీ పునరుద్ధరించారు, చాలా బాగున్నాం. అందువల్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం చాలా శుభప్రదం. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే ఎంతో శుభప్రదం, మంచి ఆలోచనలు. భవిష్యత్ అంతా అందరికీ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ప్రథమం, అసలు రైతులే ప్రథమం అనుకుంటున్నాం. చాలా మంచి విషయం. అంటే ఇప్పుడు ఒక రాజధాని అవసరం అంటారు, 3 రాజధానులు అవసరం? ఒక రాజధాని అవసరం. ఎందుకనంటే ఎక్కడైనా ఒకసారిగా మంచిగా ఉండాల్సింది. ప్రపంచం మొత్తం ఒకవైపే చూస్తుందిగా, 4 వైపులు చూడదుగా. ముందు మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఒక దగ్గరే ఉండాలి, ఒక రాజధాని. అంటే 3 రాజధానులు అయితే 3 అన్ని చోట్ల డెవలప్ అవుతుంది, అది వైసీపీలు మాట్లాడు. డెవలపింగ్ అంటే ఇక్కడ జరిగితే కండి, ఒకసారి మంచిగా ఉన్నప్పుడు 4 సార్లు విభజన అయిపోద్ది ఆటోమేటిక్. అప్పుడే అది 4 వైపులు మంచిగా జరిగిద్ది. ఒకసారి ప్రథమం అన్ని ఒకటే ఉండాలి. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ నిర్మిస్తుందని నమ్మకం మీకుందా? డెఫినెట్ ఉంది, 100%. అది మాత్రం షూర్. ఎందుకంటే చంద్రబాబు గారు బిజినెస్ మట్టిది, మోడీ గారి మాట కూడా అంత పర్ఫెక్ట్ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఇప్పుడు కృష్ణానది పక్కనే ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది. దాంతో పాటు వాళ్ళ కుటుంబ చంద్రబాబు నాయుడు బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ కావాల్సిన వాళ్ళకి భూములతో ఇవ్వడానికి ఇక్కడ అమరావతి వాళ్ళ బంధువులు కొనుక్కోవడానికి ఇక్కడే కొనుక్కోవాలంటే ఆడ బెంగళూరులో కొనుక్కోవచ్చు, అమెరికాలో కొనుక్కోవచ్చు, ఏడే కొనుక్కోవడం. అవన్నీ తప్పు ఆలోచనలు, తప్పు నడకలు, అవన్నీ కూడా అది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళు కొనుక్కోవడానికి అమెరికాలో డబ్బులు లేవా, లేకపోతే సింగపూర్ లో కొనుక్కుంటారు, అమెరికాలో కొనుక్కుంటారు. రాజధానిలో ఎందుకు కొనుక్కుంటారు అంటే రాజధాని అందరికి అవసరం కాబట్టి ఉండాలి. పాయింట్ ఆఫ్ ఇది ఇండియాకి, ఏపీలో. అంటే దీనివల్ల అమరావతి వల్ల ఉపాధి దొరికింది, ఉపాధి 100%. ప్రతి ఒక్క జీవనోపాధి ప్రతి ఒక్కరికి దొరికింది. దీనికి ఉపాధులు వస్తాయి అనుకుంటున్నారు ఏమిటండి? మరి పిల్లలకి, రైతాంగానికి ప్రతి ఒక్కటి క్యాపిటల్ గా అండి. అసలు అవసరమే ఇది. అసలు ముందు ఒక దానికి ఆఫీస్ కావాలంటే ఎంతో కొంత ఒక ఆఫీస్ కడుతున్నారు. మన ఏపీ మొత్తానికి కావాల్సింది ఇక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఎడే ఉండాలా. అందరూ కోరుకునేది ఇదే, కావాల్సింది ఇదే. పునర్నిర్మాణం చేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి పునర్నిర్మాణం చేయటంపై మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ గత 5 సంవత్సరాలు పాడైపోయిన బిల్డింగులతో, పాడైపోయిన ఈ చెట్ల కంప చెట్లతో, తొమ్మ చెట్లతో 5 ఏళ్ళు కూడా నిర్వీర్యం చేశారు. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు ఈ పునఃప్రారంభం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడులు వస్తాయి, చాలా సంస్థలు వస్తున్నాయి, ఇలా కాలేజీలు వస్తున్నాయి, ప్రపంచంలో ఉన్న పేరుగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు వస్తున్నాయి. దానికి మేము చాలా సంతోషం పడుతున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం చేపడతారని మీకు నమ్మకం ఉంది? మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నా నమ్మకం ఉండబట్టి ఈ రోజున మోడీ గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం 02 చేశారు. అంటే ఇప్పుడు అంటే రాష్ట్రం అప్పులు పాలు చేస్తుంది, గవర్నమెంట్ వచ్చి 10-11 నెలలు అవుతున్నా అమరావతి ల్యాండ్ ని తాకట్టు పెడుతున్నారు, అప్పులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అమరావతి తాకట్టు పెట్టడం కాదు, 34,000 ఎకరాల్లో 4,000 మొత్తం పోను 4,000 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. ఆ మిగులు భూమితోనే ప్రజలది ₹1 కూడా జిఎస్టీ ఏ బిల్లులతో కూడా ఏ ప్రజల ట్యాక్సులతో ఏ ప్రజా పన్నులతో కట్టే అమరావతి కాదు. ఇది ఏంటి ప్రజల రాజధాని. ఇది దీనిలో 34,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు మిగులు 30,000 పోను 4,000 ఎకరాలు మిగులుతాయి. ఆ 4,000 ఎకరాలు ఏ సంస్థలకైనా ఇచ్చేసి దానివల్ల మళ్ళీ ₹1,00,000 కోట్ల దానికంతటే సంపాదించుకుంటుంది అమరావతి అనేది. అంతవరకు లేగానే ఏ ప్రజా పన్నుల మీద ఎవరు జిఎస్టీ, నేను కట్టిన జిఎస్టీ, అవతల కట్టిన జిఎస్టీ మీద కట్టే రాజధాని కాదు ఇది. దానికంతటి అదే పునః ప్రారంభించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునః ప్రారంభం అయింది. అంటే ఇప్పుడు సార్ వైసీపీలు కానీ కొంతమంది అంటున్నారు కృష్ణానది పక్కనే ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది, ఎందుకు ఇక్కడ అమరావతి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళకి కావాల్సిన దారదత్తం చేయడానికి ఈ అమరావతి నిర్మాణం పునఃప్రారంభిస్తున్నారు మళ్ళీ అది ఇదని మాట్లాడుతున్నారు. ఒక 6 నెలల క్రితం, ఈ 4-5 నెలల క్రితం 11 లక్షల క్యూసెక్కులు కృష్ణానదికి వచ్చింది. ఆ రోజు ఏమన్నా అదే వైసీపీ వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఈ అమరావతి మునిగిందని ఎక్కడన్నా ఒక అడుగు లోతు నీళ్లు చూపించారా? అది చెప్పమనండి, వైసీపీ వాళ్ళకి కానీ ప్రతిపక్షాల వాళ్ళకి కానీ. అంతేలే కానీ 11 లక్షల క్యూసెక్కులే తట్టుకోగలిగింది ఈరోజు ఈ కళల రాజధాని అమరావతి పునః ప్రారంభం అవుతుంది.